గౌరవనీయులైన శ్రీ చిత్తా విజయప్రతాప్ రెడ్డి గారికి విద్యార్థినులు వ్రాసుకుంటున్న మనవి. ఘనమైన అయ్యా, మా హాస్టల్ నందు మెనూ ఫాలో అవ్వటం లేదు, అన్నం సరిగా ఉడకదు, ఇదేమని ప్రశ్నిస్తే మీ మొహానికి ఇది చాలు, మీ కొంపల దగ్గర దీనికంటే కూడా గతి లేక కదా ఇక్కడ వచ్చింది అని నీచంగా వార్డెన్ మాట్లాడుతుంది. తన దోపిడీని అన్యాయాన్ని ప్రశ్నించితే మీకు దిక్కున్న చోట చెప్పుకోండి, మమ్మల్ని ఎవరూ పీకలేరు, మాకు బలంగా డీడీ సపోర్ట్ ఉంది, నేను భారీగా ఆమెకు ముడుపులు చెల్లిస్తూ ఉన్నాను, మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు. పిల్లల్ని బాగా బెదిరిస్తూ ఉన్నారు. బాగున్నాయి కంప్లైంట్లు. 150 కంటే ఎక్కువ అండి, మీరు రిజైన్ చేస్తారా? 150 కంటే ఎక్కువ ఇవ్వాలని నేను నిరూపిస్తే మీరు రిజైన్ చేస్తారా? వంకాయ కూర ఎట్టుందో టేస్ట్ మీకు అర్థమవుతుంది. మీరు అన్నం తినండి ఒకసారి. ఇది ఆషామాషి కాదు. ఎవరు లేరులే, ఎవరేం పీక్కోలేరులే ఆ లెటర్లో రాసినట్టుగా జైలుకు పోతారు. మీరు తెలుసా? జైలుకు పోతారండి, క్రిమినల్ కేసులు బుక్ అవుతాయి. ఏం ఆషామాషిగా లేదు. ఏంటి వంట ఏం చేశారు? మీ అన్నం టేస్ట్ చేయాలా లేదా? ఏమంటారా? నేను పర్లేదు పర్లేదు. మా వంట వాళ్ళు ఉన్నారా? ఏమంత రుచికరంగా లేదు. మసాలాలు ఏమేయరా? మసాలా పొడి ఏమేయరా? ఏం లేదే. ఇది వార్డెనే మెయింటైన్ చేస్తున్నారా? పర్చేజింగ్ కమిటీ. ఎగ్స్ లేవా ఇక్కడ? ఏమి ఏస్డబ్ల్యూ ఎగ్స్ స్టాక్ తెచ్చి పెట్టుకోరా? ఏం లేవండి రా. డైలీ ఇస్తున్నారా ఎగ్స్? పిల్లల్ని అడిగేది కదా, పెద్ద చాటభారతం ఉంది మీ మీద. ఏమేమి పనిలేక రాలేదమ్మా నేను యాడ్ నుంచో. అదే పని ఈ హాస్టల్ గురించి వచ్చినా. పెద్ద చాటభారతం చదవాలా ఇప్పుడు? అంతా ఇంత లేదు. ఎగ్స్ లేవమ్మా. ఏమమ్మా ఒకరోజు ముందు తెచ్చుకోరా ఎవరైనా? ఏ రోజు ఆ రోజు అంటే మేము ఎట్లా? హౌ కెన్ బిలీవ్ యూ? చికెన్ ఎంత ఇస్తున్నారు? ఎన్నిసార్లు ఇస్తున్నారు? లేదండి, 1 టైం ఇస్తున్నారు మీరు చికెన్. ఎన్ని గ్రాములు ఇస్తున్నారు? 150 అంతేనా ఇవ్వాల్సింది? 150 కంటే ఎక్కువ అండి, మీరు రిజైన్ చేస్తారా? 150 కంటే ఎక్కువ ఇవ్వాలని నేను నిరూపిస్తే మీరు రిజైన్ చేస్తారా? మరి నాకు చెప్తారా ఏంది? ఎంత ఇవ్వాలని చెప్పాలి కదా మీరు. ఎంత ఇవ్వాలా? ఎన్ని గ్రామ్స్ ఇవ్వాలి మీరు చెప్పాలా? చెప్పండి, ఎన్ని గ్రామ్స్ ఇవ్వాలా? మీరు 2 టైమ్స్ వీక్లీ ఇస్తారు కదా, 1 టైం ఎంత ఇవ్వాలా చికెన్ వాళ్ళకి? ఏస్డబ్ల్యూ గారు లేదా జియో లేదా? ఎన్ని గ్రాములు ఉందండి? మీరు ఏమి అసలు రూల్స్ ఫాలో కావడం లేదు. జియోలు ఎందుకు వస్తా ఉన్నాయో మాకు అర్థం కావడం లేదు. ఎక్కడుంది మీ జియో? ఇవ్వండి. 2023 ఫిబ్రవరిలో వచ్చింది జియో. చూపియండి. మీ దగ్గర నుండి జియో అయినా చూద్దాం. నా దగ్గర నుండి జియో నేను చూపిస్తాను. 45 గ్రామ్స్, 45 గ్రామ్స్, 50 గ్రామ్స్. ఈ 50 గ్రామ్స్ అనేది పోస్ట్ మెట్రిక్ వాళ్ళకు అండి, పర్ డే. అవును. వెయిట్ బాబు, చెప్పండి. పోస్ట్ మెట్రిక్ వచ్చేసి దాదాపు 175 అట్లా వస్తుంది. 175 గ్రామ్స్ ఇవ్వాలండి. మరి ఏం లెక్కచారం చెప్తున్నారు? 150 అంటారు, 200 అంటారు. తెలుసు మీకు, తెలిసి మీరు నాకు కరెక్ట్గా చెప్పుకుంటే ఎట్లా? 175 గ్రామ్స్ అంటే ఎంత తెలుసా మీకు? ఒక స్టూడెంట్కు, ఒక 6 మందికి దాదాపు 1 కిలో ఇస్తున్నారండి. ఆ విధంగా అమ్మా జయప్రద గారు, మీ మీద చాలా కంప్లైంట్ ఉందమ్మా, చాలా కంప్లైంట్ ఉంది మీ మీద.
మీకు షోకాజ్ నోటీస్ ఇష్యూ చేపిస్తా. మీరు చికెన్ 1 టైం ఇస్తూ ఉన్నారు, 3-4 పీసెస్ కంటే ఎక్కువ ఇవ్వడం లేదు, పిల్లల్ని బాగా బెదిరిస్తూ ఉన్నారు. బాగున్నాయి కంప్లైంట్లు ఉన్నాయి. మీరు అన్నం ఇక్కడే తినాలా, తినండి, అర్థమవుతుంది. వంకాయ కూర ఎట్టుందో టేస్ట్ మీకు అర్థమవుతుంది. మీరు అన్నం తినండి, ఒకసారి తెలుస్తుంది. ఏదో గడ్డి పెట్టినట్టు పెడతా ఉన్నారు పిల్లలకు, మీరు మెనూ ఫాలో కావడం లేదు. ప్లీజ్. ఎగ్స్ ఇస్తున్నారమ్మా డైలీ? చికెన్ ఎన్నిసార్లు ఇస్తున్నారు? 2 టైమ్స్. ఎన్ని గ్రామ్స్ ఇవ్వాలి తెలుసా మీకు? తెలుసా? ఎందుకు చెప్పరండి వాళ్ళకు? తప్పేముంది? ఎన్ని గ్రామ్స్ వాళ్ళకి చికెన్ ఇచ్చే విషయము ఎందుకు చెప్పరు అంటున్నా. ఎన్ని పీసెస్ ఇస్తారమ్మా? ఒక 3-4 వస్తాయా? దాదాపు 10 ముక్కలు ఇస్తే కానీ తక్కువే. 175 గ్రాములు అంటే 10 ముక్కలు ఇచ్చినా తక్కువ అవుతుంది. తెలుసా మీకు? లేదండి, మీరు బాగా కన్జ్యూమ్ చేస్తున్నారు. మీ మీద హాస్టల్ పిల్లలు అందరూ కలిసి చాలామంది నాకు కంప్లైంట్ ఇచ్చారు. మీరు బాగా బెదిరిస్తూ ఉన్నారు పిల్లలకి అయితే మీరు న్యాయం చేయడం లేదు. గౌరవనీయులైన శ్రీ చిత్తా విజయప్రతాప్ రెడ్డి గారికి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ దివ్య సముఖమునకు, గుంటూరు సిటీ కలెక్టర్ ఆఫీసునకు ఎదురుగా సామాజిక పరివర్తన భవనం జేడి శీలం బ్లాక్ విద్యార్థినులు వ్రాసుకొంటున్న మనవి. ఘనమైన అయ్యా, మా హాస్టళ్లను మెనూ ఫాలో అవ్వటం లేదు, అన్నం సరిగా ఉడకదు, ఒక్కొక్క పర్యాయము అన్నం ఉప్మాలాగా ఉంటుంది, ఇదేమని ప్రశ్నించినా బండబూతులు తిడుతున్నారు, బ్రేక్ఫాస్ట్ అసలు బాగుండదు, అన్నం సరిగా ఉండదు, అది కూడా సరిపోదు, ఉదయం అల్పాహారంగా పిల్లలు బయట తింటున్నాము, భోజనం చాలకపోవడం వలన పలు పర్యాయాలు పస్తూ ఉంటున్నాము, హాస్టల్ పిల్లలమైన మా చేత బియ్యం మోపిస్తున్నారు, కూరగాయలు తరిగిస్తున్నారు, పూరీ పిండి మా చేత పిసికిస్తున్నారు, పూరీలు మా చేత చేయిస్తున్నారు, మీరు చేసుకోకపోతే మీకు ఎవరు చేసి పెడతారు అని ఈసడించుకుంటున్నారు, వారంలో ఒకసారి చికెన్ వేస్తున్నారు, సరిగా ఒక ముక్క కూడా రాదు, ఎక్కువ మందికి బట్టి చారు మాత్రమే వేస్తారు, ఇదేమని ప్రశ్నిస్తే మీ మొహానికి ఇది చాలు, మీ కొంపల దగ్గర దీనికంటే కూడా గతి లేక కదా ఇక్కడ వచ్చింది అని నీచంగా వార్డెన్ మాట్లాడుతుంది. ఇక్కడ జరుగుతున్న దోపిడీ, కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బియ్యం బస్తాలను అనధికారికంగా మోసుకు వెళ్తున్నారు. మా హెల్త్ సరిగా లేనప్పుడు హాస్టల్లోనే కాలేజీలోనే వెళ్లకుండా ఉన్న సమయంలో విద్యార్థులమైన మేము కల్లారా చూశాము. హాస్టల్ వార్డెన్ పిల్లలకు తీసుకువచ్చిన కూరగాయలు సగం ఇంటికి తీసుకొని వెళ్తుంది. అలాగే చికెన్ కూడా పిల్లలకు తెచ్చిన చికెన్ నుండి తనకు కావాల్సినంత తీసుకొని వెళ్తుంది. మెనూ గురించి ప్రస్తావిస్తే వార్డెన్ మేడం నోటితో చెప్పడానికి వీలు కాని బండబూతులు తిడుతుంది. హాస్టల్ మానేసి వేరే హాస్టల్కి వెళ్తాము అనుకుంటే ఆ వేరే హాస్టల్ కూడా చేరనీయకుండా వేరే హాస్టల్ వార్డెన్తో మాట్లాడి అక్కడ కూడా చేరనీయడం లేదు. వార్డెన్ జయప్రద పక్కా ఫ్రాడ్, రౌడీ రాండ్లా బిహేవ్ చేస్తుంది. తన దోపిడీని అన్యాయాన్ని ప్రశ్నించితే మీకు దిక్కున్న చోట చెప్పుకోండి, మమ్మల్ని ఎవరూ పీకలేరు, మాకు బలంగా డీడీ సపోర్ట్ ఉంది, నేను భారీగా ఆమెకు ముడుపులు చెల్లిస్తూ ఉన్నాను, మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు అంటుంది. వంటవారు వంట పని అయినాక అల్పాహార భోజనం విద్యార్థులమైన మేము తినకముందే వంట వాళ్ళు స్టీల్ క్యాన్ల నిండా తమకు కావలసినంత అన్నం, కూరలు, ఇతరత్ర ఆహార పదార్థాలు ఇష్టానురాజ్యంగా తీసుకొని వెళ్తున్నారు. అందువలన అల్పాహారంలో లంచ్ విషయంలో వారి దోపిడీకి దౌర్జన్యాలను భరిస్తూ ఆకలితో అలమటిస్తున్నాము. కోడిగుడ్ల విషయంలోనూ, పాల విషయంలోనూ, చికెన్, ఇలా ప్రతి విషయంలోనూ మమ్మలను దారుణంగా మోసం చేస్తున్నారు. వార్డెన్ జయప్రద పక్కా ఫ్రాడ్గా ఒక రౌడీలాగా మమ్మల్ని దునుముతోంది. ఆమె అవినీతి వలన మా బాధలు మీకు ఫిర్యాదు మూర్ఖంగా తెలియజేస్తున్నాము. కావున తమరు మా యందు దయ ఉంచి జరుగుతున్న అన్యాయాన్ని, దోపిడీని అరికట్టి సదరు వార్డెన్ జయప్రద మీద డీడీ గారికి వంట మీద చర్యలు తీసుకోవాలని, మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ ఒకతప్త హృదయంతో
అదేండి నేనేమంటా ఉన్నానంటే అంతో ఇంతో నిజం లేనిది అలాంటి మాటలు ఏం జరగవు. మీరు బాగా గమనించండి. కావచ్చు కొన్ని బయట కొన్ని యూనియన్స్ వాళ్ళు వీళ్ళు ఈ లెటర్ పిల్లలు పెట్టిన అనే దానికి నమ్మకం గ్యారంటీ లేదు. కానీ బయట వాళ్ళు పెట్టినా కానీ ఏదో సంథింగ్ గోయింగ్ ఆన్ ఫిషీ. దానికి ఉదాహరణే చికెన్ ఎంత ఇచ్చేది వాళ్ళకే తెలియదు. ఎన్ని గ్రాములు పెట్టాలో మీకు కరెక్ట్గా మీరు నాకు చెప్పలేకపోయారు. ఆడ వంట చూస్తేనేమో చాలా దారుణంగా ఉంది. గుడ్లు మామూలుగా ఇంతవరకు దాదాపు నేను ఒక 600-700 హాస్టల్ తిరిగాను. ఇప్పుడు ఏ హాస్టల్లో కూడా గుడ్లు స్టాక్ లేని హాస్టల్ మొదటి హాస్టల్ ఇదే. మినిమం 1 వీక్ ఎవరైనా సరే తెచ్చి పెట్టుకుంటారు. మీరు శనివారము ఆదివారము అని చెప్తా ఉన్నారంటే ఇవన్నీ కొంచెం ఈ వాటికి బలం చేకూరుస్తాయి. వంకాయ కూర బాగాలేదండి, నిజం చెప్తున్నా. నాకేమి నేను మామూలు కొంచెం బాగున్నా కానీ పర్లేదమ్మా బాగానే ఉంది బాగా చేసుకోండి అని చెప్పే వ్యవహారం నాది. పోస్ట్ మెట్రిక్ హాస్టల్ ఇది. ఆ పిల్లలకి ఏం తినాలా ఏంది ఆ మెనూ ప్రకారం వస్తున్నాయా లేదా ఇవన్నీ కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. పిల్లలు మీ ముందు కూర్చోబెట్టి ఏమ్మా వస్తున్నాయంటే వస్తున్నాయి సార్, డైలీ ఎగ్ ఇస్తున్నారంటే ఇస్తున్నారు సార్, పాలు ఇస్తున్నారంటే ఇస్తున్నారు సార్, 2 సార్లు చికెన్ పెడుతున్నారంటే పెడుతున్నారు సార్. ఇదంతా కామన్. 3 క్వింటాలు తక్కువ ఉంది మీ లెక్కాచారం ప్రకారం. 3 క్వింటాలు అంటే 6 బ్యాగులు తక్కువ ఉన్నాయి బియ్యం. చూడండి ఎంత రాశారు, ఎన్ని ఉన్నాయి. రాయకుంటే ఎట్లండి? యాడ్ చేశారంటగా. యాడ్ చేసినట్టు చూడండి. ఎస్డబ్ల్యూ గారు చూడండి అమ్మా. చిన్నపిల్లలకి చెప్పినట్టు మేము మీకు చెప్పడం ఏందండి, ఒక ప్యాకెట్ బయటకు పోయి ఎక్స్పైర్ అయ్యి పిల్లలకి ఏదన్నా జబ్బు పడితే జైలుకు పోతారు. మీరు తెలుసా? జైలుకు పోతారండి, క్రిమినల్ కేసులు బుక్ అవుతాయి. ఏం ఆషామాషిగా లేదు. ఇన్ని కోట్లు పెట్టి ఇన్ని లక్షలు పెట్టి ప్రభుత్వం ఎందుకు ఇస్తా ఉంది వాళ్ళకు? మీరు జాగ్రత్తగా లేనప్పుడు ఎట్లా? ఎస్డబ్ల్యూ గారు మీ విజిట్ ఎప్పుడు చేశారండి? చూడండి దీని పరిస్థితి చెప్పండి. మరి మీరు మంత్లీ 2 టైమ్స్ వస్తున్నారు కదా. దాదాపు 7 బాక్సులు ఉన్నాయి, అవి అయిపోవు రేపటికి, ఎల్లుండికి అవే ఇస్తారు. ఏదైనా అయితే ఏందండి పరిస్థితి? ఇది ఆషామాషి కాదు. ఎవరు లేరులే, ఎవరేం పిక్కోలేరులే ఆ లెటర్లో రాసినట్టుగా కాదు. ఫుడ్ కమిషన్ ఏదో ఒకటి ఉంది.